తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేటలో చాప కింద నీరులా పారుతున్న కరోనా మహమ్మారి. రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కరోనాపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు అబ్బురపరిచే పెయింటింగ్లు. సిరిసిల్ల చిత్రకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసే కఠిన చర్యలు తప్పవు. సిరిసిల్ల పట్టణంలో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టామన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. హైదరాబాద్ పాత బస్తీలో మద్యం పంపిణీ చేసిన యువకులు. పోలీసుల కంట్లో పడితే ఏమైతుందో ఏమో మరి. డీటెయిల్స్ చూస్తే, సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామానుజులారెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ నిరంజన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు లాక్డౌన్ను పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. ఉంది ల్యాప్టాప్ అంతే కొడుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఏం తినమని కొట్టలే కానీ ఓకే సార్. బయటకు వెళ్ళిపోతాయి, ఊరు బయటకు వెళ్ళిపోతుంది. 20 కూడా వస్తుంది, 20 ఒకటి వచ్చినాయి కదా. ఏం తీసుకుని జమ్మిగడ్డ ఈనాడు ఆఫీస్ వరకు 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ తీసుకున్నప్పుడు మధ్యాహ్నం ఓపెన్ స్పేస్ చెరువు మూమెంట్ ఉంది. మూమెంట్ అంటే మెయిన్ వేలో వస్తాయి. మూమెంట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు మెయిన్ వేలో వస్తారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఓపెన్ చేస్తారు. సిరిసిల్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో కరోనా వైరస్పై జిల్లా ప్రజలను చైతన్యం చేసే ఉద్దేశంతో సిరిసిల్ల చిత్రకళా కార్మిక సంఘం కళాకారులు ఆదివారం భారీ పెయింటింగ్ వేశారు. కరోనా వైరస్పై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు చిత్రీకరించిన భారీ పెయింటింగ్ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. పెయింటింగ్ అర్థవంతంగా ఉందంటూ కళాకారులను అభినందించారు. జిల్లాలో కరోనా కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతుందని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిరిసిల్ల పురపాలక సంస్థ ద్వారా మన రోడ్డు మీద స్పెషల్గా ఈ చిత్రీకరణ చేసినందుకు అందరు మొత్తం పురపాలక సంఘకి మళ్ళీ గౌరవ చైర్పర్సన్గా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా ఇది చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇంకా ఏకగ్రీవంగా లాక్డౌన్ కూడా ఒకవేళ పొడిగిస్తే సరే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల తప్పకుండా వాళ్ళు పాటించాలి.
ఇది చూసి అవగాహన అందరికీ పెరగాలి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2 వారాలు కూడా విజయవంతంగా మనకి ఈ వ్యాధి ఎక్కువ సోకకుండా చూసుకోవాలని మళ్ళీ కోరుకుంటూ సెలవు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కరోనా లాక్డౌన్ ను విఘాతం కలిగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వేములవాడ పట్టణంలో కరోనా వ్యాధి నివారణకు లాక్డౌన్ మరింత పకడ్బందీగా నిర్వహించడానికి డ్రోన్ కెమెరాతో ఉదయం సాయంత్రం సమయాల్లో పట్టణంలో ఉన్న గుడి చెరువు, గుడి పరిసరాల ప్రాంతాలు మరియు లాక్డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్లలో డ్రోన్ కెమెరాతో పట్టణ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన లాక్డౌన్ను వేములవాడ పట్టణ ప్రజలు, జిల్లా పోలీస్ సిబ్బందికి సహకరిస్తున్నారని, కానీ కొందరు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనవసరంగా ఇంట్లో నుండి బయటకు వెళ్లి రోడ్లపైకి వస్తున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో మాత్రమే ఇంటికి ఒకరు బయటకు వచ్చి అత్యవసర సరుకులు కొనుక్కోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ టౌన్ డీఎస్పీ చంద్రకాంత్, టౌన్ సీఏ శ్రీధర్ పాల్గొన్నారు. మనకు హాట్ స్పాట్స్ ఏముంది, ఇక్కడ వైలేషన్స్ ఎక్కువ అవుతుంది. ఆ హాట్ స్పాట్స్ కొన్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్ని మనము డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేయడం జరిగింది. అట్లానే మనము లాక్డౌన్ ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్పెషల్గా బైక్ పార్టీస్ అండ్ 4-వీలర్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కంటైన్మెంట్ జోన్ కూడా మనము చేసాము. ఈ కంటైన్మెంట్ జోన్ లోపల అరౌండ్ 1500 హౌజెస్ ఉన్నాయి. ఈ ఏరియా నుంచి బయటకు వెళ్ళే అన్ని రూట్స్ కూడా మనము ఆపేసాము, క్లోజ్ చేసాము. అరౌండ్ 21 పాయింట్స్ ఉన్నాయి. ఆ 21 పాయింట్స్లో కూడా మనము కంటిన్యూస్గా సర్వేలెన్స్ చేస్తున్నాము. అండ్ పబ్లిక్ కూడా అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళకి హౌస్ టు హౌస్ గ్రాసరీస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్, వేరే కిరాణా ఐటమ్స్ కూడా వెళ్ళేలాగా మనము చూసుకుంటున్నాము. అట్లనే ఇంటర్ డిపార్ట్మెంటల్ టీం కూడా మెడికల్ డిపార్ట్మెంట్తోని, రెవెన్యూ డిపార్ట్మెంట్తోని, మన పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళి హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఎవరికైనా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా మనము హాస్పిటల్స్కి రెఫర్ చేస్తున్నాము. అట్లనే ఈ వేరే విషయం గురించి ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ దాని గురించి మనము బ్లాక్ మార్కెటింగ్ అండ్ హోర్డింగ్ సప్లై ఏముంది దాన్ని కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. మన జిల్లా టాస్క్ ఫోర్స్ టీం కూడా దాన్ని మానిటర్ చేస్తుంది. మనకు నంబర్ ఆఫ్ కేసెస్, వెహికల్ సీజర్స్ కూడా మన జిల్లాలో ఇప్పుడు ఆల్మోస్ట్ 340 వెహికల్స్ సీజ్ అయింది. అట్లనే వైలేషన్ కేసెస్ కూడా అరౌండ్ 70 వైలేషన్స్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. సో ఇట్లనే మనం ముందుకు కూడా స్ట్రిక్ట్గా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఆల్సో ఈ లాక్డౌన్ ఏముంది అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. అక్కడ ఇక్కడ కొన్ని సోషల్ మీడియాస్ కానీ లేదంటే కొన్ని ఏరియాస్ కానీ ఈ రూమర్స్ అంటే ఎక్కువ మందికి పాజిటివ్ కేసెస్ వచ్చింది, లేదంటే ఫలానా పర్సన్కి పాజిటివ్ కేసెస్ వచ్చింది, లేదంటే ఫలానా కమ్యూనిటీ నుంచి వచ్చింది అని కొన్ని రూమర్స్ వస్తుంది. ఆ రూమర్స్ మీద కూడా మనము స్ట్రిక్ట్గా వాళ్ళు ఎవరు చేశారో అది ట్రేస్ చేసి వాళ్ళ మీద కూడా మనము స్ట్రిక్ట్ యాక్షన్, లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము. సో ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ పర్పస్కి బయటకు రండి, వేరే ఏ పర్పస్ కూడా మీరు బయటకు రావద్దు. వరంగల్ అర్బన్ బాలసముద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ లస్కర్ బజార్ స్కూల్ టీచర్ నివేదిత వారి శిష్య బృందంచే కరోనా కట్టడిపై ప్రజలను చైతన్యపరచుటకు పాటించిన పాటల సీడీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఈఓ విద్యాసాగర్ పాల్గొన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక చర్యలు చేపట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మంది కవులకు, రచయితలకు, గాయకులకు మీ మాటల ద్వారా, పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పి పిలిపించినటువంటి నేపథ్యంలో పిల్లలను చైతన్యవంతం చేసి తమ పాటల ద్వారా చైతన్యం చేసినటువంటి నివేదిత మేడం గారు మరోసారి ఈ భయంకరమైనటువంటి కరోనా కట్టడి కోసము తమ శిష్య బృందం ద్వారా ప్రజలకు నేరుగా ఈ కరోనా వైరస్ గురించి అర్థమయ్యే రీతిలో, అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రం పైన అవగాహన కల్పించేందుకు మరి మరో 15 రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ లాక్డౌన్ సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో నివేదిత మేడం గారు ప్రజలను చైతన్యవంతం చేసేదానికి మరోసారి తమ పాటల ద్వారా, శిష్య బృందం ద్వారా మరి ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషదాయకం.
ఈ సందర్భంగా నివేదిత మేడం గారికి వారి శిష్య బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మరో 15 రోజుల పాటు మనమందరం కూడా హోమ్ క్వారంటైన్లో ఉందాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎవరికి వారం మనం మన ఇంట్లోనే సేఫ్గా ఉందాం. ఇటు కుటుంబ సభ్యులతోని అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం హోమ్ క్వారంటైన్ పాటిద్దాం. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ కట్టడి చేద్దామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కరోనా మహమ్మారి దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించి కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా కేవలం నిత్యావసర వస్తువుల విక్రయానికి మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీంతో మద్యానికి అలవాటు పడ్డవారు గత 20 రోజుల నుండి కోరిక చంపుకుంటూ లాక్డౌన్ ఎత్తివేసే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఆహారానికి ఇబ్బంది పడుతున్న అనేక మంది నిరుపేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. కానీ హైదరాబాద్ చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు కుమార్ అనే యువకుడు మందు బాటిల్తో దర్శనమిచ్చి అక్కడి వారికి మందు పంపిణీ చేశాడు. దీంతో అవాక్కైన వారు ఒక్కసారిగా తేరుకుని మద్యం పుచ్చుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మద్యం అమ్మకాన్ని పూర్తిగా నిషేధించగా కుమార్ మద్యం పంపిణీ చేయడంతో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పైడిపల్లి నగరంలో బీజేపీ అధ్యక్షుడు వడ్డెమన్ కోట తిరుపతి, జన్ను ప్రసాద్, కంది కృష్ణ, జగదీశ్వర ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ చేతుల మీదుగా 100 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు, బియ్యము, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ మహమ్మారి కరోనా వైరస్ వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూ పనులు చేయలేకపోతున్నారని, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారం బీజేపీ పార్టీ తరపున మా వంతు బాధ్యతగా 5 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నామని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి అనేది ప్రపంచ దేశాలను ఏ విధంగా వణికిస్తున్నది, అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ కరోనా ఎఫెక్ట్ కాగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ పెట్టి మన దేశంలో అధిక జనాభా ఉన్నది కాబట్టి మనము ఎక్కడైతే లాక్డౌన్గా ఉండి మనం ఎక్కడ ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నప్పుడే దీన్ని నియంత్రించవచ్చు అనే ఆలోచనతోని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ చేసిండ్రు. దానిలో భాగంగానే మన తెలంగాణలో కూడా ఇలా లాక్డౌన్ అంటే ఈ లాక్డౌన్ మూలాన ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు. ఇవాళ ఆటోలు నడుపుకునే డ్రైవర్లు అయితే కూలీనాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి పనులు చేసుకునే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఏదో ఒక పని చేస్తే బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే జన్ధన్ ఖాతా ఓపెన్ చేసి జన్ధన్ ఖాతా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెలకు 500 అట్లా 3 నెలలు 500 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా 12 కిలోల రేషన్ బియ్యం, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు అంటే ప్రజలు చేసుకొని తినడానికన్నా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతోని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి పేద వర్గాలకు, అణగారిన వర్గాల వరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీని చూస్తున్నాం. ఇలా ప్రపంచ దేశాలు ఏ విధంగా పొగుడుతున్నాయో మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఒక అగ్రదేశమైన అమెరికాను చూసి, వైట్ హౌస్ను చూసేది. ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు, మన భారతదేశం నరేంద్ర మోడీని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచించేస్తాయి. అంటే ఒక నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ అని కాదు,
ప్రపంచంలో ఉన్న మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఇలా నరేంద్ర మోడీ గారు చేయడం మూలానే ఇలా కరోనాను కంట్రోల్ చేయగలిగినాం. దానిలో భాగంగానే ఇవాళ 1వ డివిజన్లో తిరుపతి మా డివిజన్ అధ్యక్షుని సమక్షంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అందరి సమక్షంలో ఏదైతే ఆటోలు దొరుకునే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రోజు నడుపుకుంటే కానీ కష్టం చేసుకుంటే కానీ డబ్బులు రాని పరిస్థితిలో ఏదో కొంత నా వంతు సహాయంగా చేయాలని ఇవాళ 1వ డివిజన్లో ఆటో డ్రైవర్లందరికీ కూడా 10 కిలోల బియ్యము, కూరగాయలు, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. వరంగల్ పశ్చిమ వడ్డేపల్లి జిఎంఆర్ అపార్ట్మెంట్ సొసైటీ వారు 1,50,000 రూపాయలతో వారి ఇండ్లలో పనిచేస్తున్న వారికి మరియు ఇతర నిరుపేద ప్రజలకు సుమారు 300 మందికి నిత్యావసర వస్తువులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ద్వారా పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడిలో మీ కృషి మరవలేనిది. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించాలని ఈయన ఈ సందర్భంగా అపార్ట్మెంట్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, జిఎంఆర్ అపార్ట్మెంట్ ప్రజలు పాల్గొన్నారు. జిఎంఆర్ బృందావన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది పేదలకు ఈ కరోనా సందర్భంగా, లాకౌట్ సందర్భంగా ఆహార పొట్లాలు ఇస్తున్నటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ప్రధాని గారు ఈ సందర్భంగా ముఖ్యంగా మన ఇళ్లలో పనిచేస్తున్నటువంటి పేదలు వాళ్ళందరికీ కూడా గత 15 రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక పెద్ద మనసుతోని జిఎంఆర్ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా 1,50,000 జమ చేసి సుమారు 300 మంది పేదలకు ఈరోజు ఈ పంపిణీ చేయడం నిజంగా కూడా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలని ఇక్కడ రావడం జరిగింది. మరి దీన్ని ఆదర్శంగా తీసుకొని నగరంలో ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల అందరికీ కూడా చేతులెత్తి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి కరోనా కట్టడి కోసం హోమ్ క్వారంటైన్ మీరు విధించుకోవడం జరిగింది. వాళ్ళను కూడా రావద్దన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి మీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం కూడా సత్వరమే నిర్ణయం తీసుకొని మీ ఇళ్లలో ఇన్ని రోజులు పనిచేసినటువంటి వారి పేదలందరూ కూడా మరి ఆహార పొట్లాలు, మరి నిత్యావసర వస్తువులు మరి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి కానీ ఆశా వర్కర్స్ కానీ, డాక్టర్స్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మరి ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మొన్న ఒక నిర్ణయం తీసుకొని నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా చేయుతో ఇవ్వడం జరిగింది. మన పట్టణ ప్రజలందరూ సహకరిస్తున్నారు. దీన్ని రూత్లెస్ కంటైన్మెంట్ గా, అంటే మీరు బాధపడుతున్నా కూడా, మీకు ఇబ్బంది కలుగుతున్నా కూడా తీసుకొని రెడ్డి గారు, మస్తారెడ్డి గారు, నిర్మల గారు, సత్యనారాయణ గారి శ్రీమతి గారిని వేదికపైకి రావాల్సిందిగా మీడియా మిత్రులు మాత్రమే వెళ్తారు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఈ కరోనా కట్టడి కోసము మరో 15 రోజుల పాటు ఈ లాక్డౌన్ను పొడిగించాలని చెప్పి సూచనప్రాయంగా నిర్ణయం తీసుకోవడం మనందరికీ కూడా తెలిసిన విషయం. ఈ సందర్భంగా ఆ పని వాళ్లకు, మనకి ఇన్నేళ్ళు సేవ చేసినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పి జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఆ పని వాళ్ళందరినీ కూడా పిలిచి ఇంటి పని వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి మరి నెలసరికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ఇంటి యజమానులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మన ఇళ్లలో ఇన్ని రోజులు మనకు సేవలు అందించినటువంటి నిరుపేద వాళ్ళు, ఇంట్లో పనిచేస్తున్నటువంటి మనుషులందరికీ కూడా పిలిచి దయచేసి మరి వారికి నెలసరి వేతనంతో పాటు ఈ నిత్యావసర సరుకులన్నీ కూడా అందించే ప్రక్రియ ప్రారంభించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ భయంకరమైనటువంటి వైరస్ను సోకకుండా ఎవరికి వారం ఇళ్లలో కట్టుదిట్టంగా ఉందాం. మరి ఎక్కడ కూడా గుంపులుగా మరి సంచరించకుండా చూద్దాం. కరోనా మహమ్మారి దేశ ప్రజలను హడలెత్తిస్తున్న సమయంలో లాక్డౌన్లో తమ సేవలను అందించేందుకు పత్తికొండ మండల హుసూరు గ్రామానికి చెందిన మాజీ సైనికులు ముందుకొచ్చారు. వీరిలో 2 ప్రస్తుతం సెలవుల్లో ఉండగా మరో 2 రిటైర్డ్ అయ్యారు. వీరు పత్తికొండలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నారు. దేశం కోసం వీరు చేస్తున్న సేవలు ఎనలేనివని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో బీసీ కాలనీలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలు మరియు నిరుపేద కుటుంబాలకు కూరగాయలు కొనుగోలు నిమిత్తం 35 కుటుంబాలకు 200 రూపాయల చొప్పున నగదు సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడకుండా చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్నటువంటి తరుణం లోపల మరి బడుగు బలహీన వర్గాలు అయినటువంటి నిరుపేదలైనటువంటి కుటుంబాలన్నీ కూడా వారు దినసరి కూలి చేసుకోకుండా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోకుండా మరి ప్రభుత్వాలు లాక్డౌన్ అనేటువంటి విధించడం జరిగింది. వాటిని తూచ తప్పకుండా పాటిస్తూ ప్రజలందరూ కూడా మరి ఇంట్లోనే ఉండడం వల్ల ఈ నిరుపేద దినసరి కూలీలు అయినటువంటి వీళ్ళందరూ కూడా మరి వారికి పుట్టకూటి కోసం ఇబ్బంది కలుగుతున్నటువంటి తరుణం లోపల మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, అలాగే కేటీఆర్ ఆదేశాల మేరకు, అలాగే రవీంద్రరావు గారి ఆదేశాల మేరకు మా వంతుగా సహాయం వారికి బియ్యంతో పాటు మరి నగదు రూపేణ తలా 200 రూపాయల చొప్పున కూరగాయల నిమిత్తం అటువంటిది ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం లోపల మరి రోజు కూలి చేసుకుంటున్న అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వారందరికీ కూడా ఈ దాదాపు 30 నుంచి 40 కుటుంబాలు ఈ కాలనీలో నివసిస్తా ఉన్నాయి. వారందరికీ 200 రూపాయలు చొప్పున, అలాగే త్వరలోనే బియ్యం కూడా అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మరి ప్రభుత్వం లాక్డౌన్ విధించిందో ఆ లాక్డౌన్ నియమ నిబంధనలను అనుసరించి మరి ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండి మరి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకు రావాలి. దాని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా మరి మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పాలు గాని ఇతరత్ర కూరగాయలు గాని తెచ్చుకున్నప్పుడు కొద్దిగా సబ్బు ద్రావణంలో గాని శానిటైజ్ ద్రావణంలో గాని కడిగి మరి వండుకున్నట్టయితే ఆ కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుంది. మీ అందరూ కూడా మరి ప్రభుత్వానికి అండగా నిలిచినట్టయితేనే ఈ కరోనా వ్యాధి అనేటువంటి మహమ్మారి అనేటువంటి తల్లి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంకా వచ్చే 15 రోజులు కూడా మరి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ వైరస్ మహమ్మారిని తరలి కొట్టాలని కూడా ప్రజలందరూ కూడా సూచిస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ మెషిన్ చెన్నై నుండి జిల్లాకు వచ్చిందని కలెక్టర్ జి వీరపాండియన్ వెల్లడించారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో నగరంలోనే కోవిడ్ ల్యాబ్ టెస్టింగ్ ప్రారంభమవుతుందని, దీని ద్వారా వైరస్ వ్యాప్తి కట్టడికి ఇంకా వేగంగా చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లాలో కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ కోవిడ్-19 శాంపుల్ టెస్ట్ చేయడానికి ల్యాబ్ కావాలని గవర్నమెంట్ని అడిగిన వెంటనే కోవిడ్-19 టెస్టింగ్ ఎక్విప్మెంట్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ ఈరోజే ఇన్స్టాలేషన్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిన ఎక్విప్మెంట్ మీద సంబంధించిన టెక్నీషియన్స్కి, డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నారు సంబంధించిన ఎక్స్పర్ట్స్. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే డెమో బేసిస్లో శాంపుల్ టెస్టింగ్ అనేది ఈరోజు జరుగుతుంది. డెమో చాలా బాగా జరిగిన తర్వాతే మన రెగ్యులర్ శాంపుల్స్ కూడా ఇక్కడ నుంచే మనం చేయడానికి అవకాశం వచ్చింది. ఈరోజే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మాతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి రివ్యూ చేసుకున్నారు. ప్రతిరోజు 1300 శాంపుల్స్ తీసి టెస్ట్ చేయాలి. ఆ 1300లో 1000 శాంపుల్స్ ఇక్కడ ఉన్న ఈ యాంటీబాడీ టెస్టింగ్ మెథడ్ ఎక్విప్మెంట్లో చేయాలని చెప్పేసి ఆదేశాలు జరిగింది. దాని మేరకు ఇక్కడ ఇది చేస్తున్నాము. బట్ ఇది మనకు యాంటీబాడీ టెస్టింగ్ కాబట్టి బ్లడ్ శాంపిల్ తీసుకొని ఈ టెస్టింగ్ అనేది చేయాలి. విఆర్డిఎల్ అయితే స్వాబ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. ఇది మనకు గంటకి 100 చేసే అవకాశం ఉంది. రోజుకి 1000 చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. సో ఈరోజు 1000 అంటే మన జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఉంది కాబట్టి, రెడ్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, హై రిస్క్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మందికి టెస్టింగ్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా చెక్ చేసుకుంటామో, పాజిటివ్ ఉన్న వాళ్ళని ఐసోలేట్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ చేసుకోవడానికి, మళ్ళీ వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ, ప్రైమరీ కాంటాక్ట్స్ పనిచేస్తున్న వాళ్ళు కానీ, వీధిలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిది. సో మనం ఇమీడియట్గా ఇక్కడనే టెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి మనకు మంచి వసతి వచ్చింది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను, కోరుతున్నాను.
ఎందుకంటే కొంతమంది టెస్ట్ చేసుకోవడం అనేది భయపడుతున్నారు. ఇంకా ఒకటి వీధుల్లో ఎవరైనా ఈ కరోనా సంబంధించిన టెస్ట్ చేసుకుంటే ఇంకొకరు మనల్ని హేళనంగా చూస్తారని చెప్పేసి అవమానంగా ఫీల్ అవుతున్నారు. దయచేసి అలా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎలా మనకు ఫీవర్ వస్తే, జలుబు వస్తే మనం ఎలా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకుంటామో, ఇంజెక్షన్ వేసుకుంటామో, టాబ్లెట్ తీసుకుంటామో, లేకపోతే ఒక ఆయింట్మెంట్ తీసుకుంటామో, అదే రకంగానే ఇది కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వీరనపల్లి మండల కేంద్రంలో డీఎస్పీ చంద్రశేఖర్ పర్యటించి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, లాక్డౌన్ పొడిగించబడిందని తెలిపారు. ఏ ఒక్కరూ కూడా నిబంధనలు ఉల్లంఘించకూడదని, అనవసర కారణాలతో రోడ్లపైన తిరగవద్దని ఆయన కోరారు. నిత్యావసర సరుకులు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొదటి విషయం ఏంటంటే, ఏదైతే మనం ఆల్రెడీ గవర్నమెంట్ అడ్జస్ట్ ఏంది మాస్కులు కట్టుకోమని చెప్తుంది, చేతులు బాగా కడుక్కోమని చెప్తున్నది. కొద్దిగా దూరం ఉండండి. కొత్త వ్యక్తులు గ్రామాలలో ఎవరన్నా వస్తే ఆనాడు అదృష్టం కొద్ది అది మనకు నెగిటివ్ వచ్చింది, మనం బచాయించినాం. ఒకవేళ పాజిటివ్ వస్తే ఎంత ఇబ్బంది ఉండే, అతనితో ఒకతనికి ఇంకొక ఇంకా లేడీస్ వాళ్ళ ఈమె పోని. మా డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశం మేరకు ప్రతి మండలంలో కూడా ఈ సర్పంచులతో ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన వీర్నపల్లి స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకు కబలిస్తుంది, విస్తరిస్తుంది. దీన్ని మనం అంతరించడానికి మన గ్రామమే తొలిమెట్టు, అంటే గ్రామమే ప్రథమ పౌరుడు సర్పంచ్. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి మేము సర్పంచులను ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలా చేయాలి అనే దాని మీద, ఒకటి కరోనా నిర్మూలన, రెండు ఎసెన్షియల్ కమోడిటీ అంటే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి కొరత రాకుండా మేము ఒక 22 రకాలైన సరుకులు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటికి 1500 రేటు ఫిక్స్ చేయడం జరిగింది. ఇది చాలా చీపు, బయట కన్నా చాలా తక్కువ ధరకు ఇస్తున్నాము. ఒకవేళ సర్పంచులు నిత్యావసర సరుకులు ఏవైనా కొరత వస్తే గ్రామాల్లో మాకు వాట్సాప్ ద్వారా, ఈ సర్పంచులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ ద్వారా మా ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్లకు 50 కానీ 60 కానీ ఇట్లా ప్యాకెట్స్ చేసి ఒక గిఫ్ట్ లాగా మేము వాళ్ళ ఇంటికే పంపిస్తాం. ఇది ఒక రకమైన ఇది. రెండో రకం ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు ఇతర దేశాల నుంచి కానీ లేదు ఇతర ప్రాంతాల నుంచి కానీ మన గ్రామంలోనికి వస్తే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత గ్రామ సర్పంచ్. ఎందుకంటే గ్రామం చిన్నగా ఉంటుంది, గ్రామంలోకి వచ్చిన వారెవరు, పోయేవారెవరు అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక మూడోది అతి ముఖ్యమైనది, ఇప్పుడు మన కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ ఉంది. అంటే కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ అంటే ఈ ఇటుక బట్టీల వాళ్ళు, అలాగే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు, వ్యవసాయము, వీటన్నిటిని కూడా కూలీలు ఇచ్చుకుంటే ఆ కూలీలను నడిపే బాధ్యత ఆ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతనిదే. అతనికి భోజనం పెట్టవలసిన బాధ్యత కూడా అతనిది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటలో చాప కింద నీరులా పారుతున్న కరోనా మహమ్మారి. రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కరోనాపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు అబ్బురపరిచే పెయింటింగ్లు. సిరిసిల్ల చిత్రకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసే కఠిన చర్యలు తప్పవు. సిరిసిల్ల పట్టణంలో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టామన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. హైదరాబాద్ పాత బస్తీలో మద్యం పంపిణీ చేసిన యువకులు. పోలీసుల కంట్లో పడితే ఏమైతుందో ఏమో మరి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.